కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. Hi, this is Gayatri. Welcome to ET Exclusive. నేషనల్ అవార్డ్స్ విషయంలో అభిమానులు హ్యాపీగానే ఉన్నారా? వచ్చిన అవార్డులతో వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ అయితే సోషల్ మీడియాలో ఈ వార్ ఎందుకు జరుగుతోంది? అవార్డులతో బాగా హట్ అయిన వాళ్ళెవరు? బెస్ట్ యాక్టర్ విషయంలోనే రచ్చంతా జరుగుతుందా? షారుఖ్ ఖాన్కి ఇవ్వడమే వాళ్ళకి నచ్చట్లేదా? అసలేంటి అవార్డ్స్ రచ్చ? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. నేషనల్ అవార్డుల విషయంలో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. తెలుగు వరకు ఎవరూ బయటపడట్లేదు కానీ నార్త్ లో మాత్రం ఈ అవార్డులపై చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ విషయంలో ఎలా షారుఖ్ ఖాన్ కు ఇస్తారంటూ ఓ వర్గం బాగా గట్టిగానే తమ వాయిస్ వినిపిస్తున్నారు. మళ్లీ విక్రాంత్ మెస్సీ విషయంలో ఆ వాయిస్ వినిపించట్లేదు. జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ ఎంపికయ్యారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో ఆమె నటన అద్భుతంగా ఉందని, రాణికి బెస్ట్ యాక్ట్రెస్ ఇవ్వడంలో నో కంప్లైంట్స్ అంటున్నారు. కానీ స్వదేశ్, చెక్ దే ఇండియా లాంటి సినిమాల్లో షారుఖ్ అద్భుతంగా నటించినా అప్పుడు వదిలేసి జవాన్ లాంటి కమర్షియల్ సినిమాకు బెస్ట్ యాక్టర్ ఇవ్వడమేంటనేది మెయిన్ కంప్లైంట్. మలయాళ ఇండస్ట్రీ కూడా ఈసారి నేషనల్ అవార్డుల విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా ఆడు జీవితం, ది గోట్ లైఫ్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను కనీసం కన్సిడర్ చేయకపోవడంపై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ సినిమా 2024లో విడుదలైన, సెన్సార్ అయింది మాత్రం డిసెంబర్ 2023లోనే. అలాగే యానిమల్ లో రణబీర్ కపూర్, శామ్ బహదూర్ లో విక్కీ కౌశల్ కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. వీళ్లకంటే జవాన్ లో షారుఖ్ నటన మీకు గొప్పగా అనిపించిందా అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి నేషనల్ అవార్డ్స్ విషయంలో కొంత అన్యాయమైతే జరిగిందనే వాదన గట్టిగానే వినిపిస్తుంది. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. వాళ్ళ కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ వేచి చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మరి అది ఎలా ఉంది? ఎప్పటి నుంచో ఈ పాట గురించి ఊరిస్తున్న తమన్ అంచనాలు అందుకున్నారా? ఓజీ తొలి పాటలో మేజర్ హైలైట్స్ ఏంటి? రిలీజ్ డేట్ మళ్ళీ కన్ఫర్మ్ చేశారా? హరిహర వీరమల్లు సినిమా పవన్ అభిమానుల ఆకలి తీర్చలేకపోయింది. ఆయన్ని 2 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూసామనే సంతృప్తి తప్పిస్తే వాళ్లు కోరుకున్న పవర్ స్టార్ ను స్క్రీన్ మీద చూపించలేకపోయింది హరిహర వీరమల్లు. ఆ లోటు ఇప్పుడు ఓజీతో తీరిపోతుందని బలంగా నమ్ముతున్నారు వాళ్ళు. తాజాగా ఓజీ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. చాలా ఏళ్లుగా పవన్ ను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని కలలు కంటున్నారో అచ్చంగా అలాగే చూపించారు దర్శకుడు సుజిత్. తమన్ స్వరపరిచిన పాటలో స్టైలిష్ పవన్ కనిపించారు. ముంబై బేస్డ్ మాఫియా డ్రామా ఇది. గన్స్ మాఫియా చుట్టూ తిరిగే కథ ఇది. సౌండ్ డిజైనింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓజాస్ గంభీరా అంటూ సాగే ఈ పాటలో పవన్ లుక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సినిమా సెప్టెంబర్ 25న రాబోతున్నట్లు మరోసారి ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత పవన్ నటిస్తున్న పూర్తి స్థాయి మాఫియా డ్రామా ఇది. చివరగా పంజాలో మాఫియా గెటప్ లో కనిపించారు. డే 1 నుంచే ఓజీపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. పవన్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ కూడా అడిగింది ఓజీ కోసమే. ఇంత ప్రెజర్ ఉన్నా చాలా కామ్గా తన పని తాను చేసుకుంటున్నారు సుజిత్. ఓజీలో పవన్ లుక్స్ మేజర్ హైలైట్. తొలి ప్రేమ, తమ్ముడు లుక్స్ గుర్తు చేస్తున్నారు పవర్ స్టార్. మొత్తానికి ఓజీతో బాక్స్ ఆఫీస్ కు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు పవర్ స్టార్. SSMB 29 సినిమాకి మరోసారి లాంగ్ బ్రేక్ తప్పట్లేదా? సమ్మర్లో టీంకి దాదాపు 40 రోజులు హాలిడేస్ ఇచ్చిన రాజమౌళి మరోసారి అలాంటిదే చేయబోతున్నారా? కాకపోతే ఈసారి కండిషన్స్ అప్లై అంటున్నారా? అసలు మహేష్ జక్కన్న సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది? నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? మహేష్ అభిమానులు ప్రస్తుతం అతడు మత్తులో ఉన్నారు. మొన్నటి వరకు ఖలీజా సినిమా రిలీజ్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇప్పుడు అతడు మాయలో ఉన్నారు. రాజమౌళి ఇచ్చినప్పుడు ఇస్తారులే అని వాళ్ళ ఆనందాన్ని వాళ్లే వెతుక్కుంటున్నారు. ఈసారి మహేష్ పుట్టినరోజును అతడు సినిమాతో సెలబ్రేట్ చేయాలని చూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటేనే హీరోలు 3-4 ఏళ్లు లాక్ అయిపోవడం అని అర్థం. అందుకే SSMB 29 నుంచి అప్డేట్స్ పెద్దగా ఆశించట్లేదు ఫ్యాన్స్. వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు. మరోవైపు SSMB 29 షూట్ కు రాజమౌళి చిన్న బ్రేక్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఆగస్ట్ అంతా నెక్స్ట్ షెడ్యూల్స్ కోసం ప్రిపరేషన్ నడుస్తుంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. నెక్స్ట్ షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలోని టాంజానియాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు కెన్యాలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినా ఇప్పుడది ఆఫ్రికాకు మార్చారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఆగస్టు 9న బర్త్డే ఉండటంతో ఈలోపు మహేష్ కూడా చిన్న వెకేషన్ వెళ్ళొచ్చే అవకాశం లేకపోలేదు.
1000 కోట్లే లక్ష్యంగా దిగుతున్న కూలీ సినిమాకి అనుకోని అడ్డంకి ఎదురైంది. ఇప్పుడు దీనికి 1000 కోట్లు రావాలంటే ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకి సాధ్యం కాని ఓ రికార్డ్ అందుకోవాలి. తాజాగా ట్రైలర్ వచ్చింది. లోకేష్ మ్యాజిక్ కనిపిస్తోంది. అన్ని బాగానే ఉన్నా కూలీని ఇబ్బంది పెడుతున్న ఆ విషయం ఏంటి? మోస్ట్ అవైటెడ్ కూలీ ట్రైలర్ వచ్చేసింది. ఎప్పట్లాగానే లోకేష్ కనకరాజ్ మరోసారి తన మార్కు చూపించారు. విడుదలకు 2 వారాల ముందే అభిమానులకి సినిమా ఇలా ఉండబోతుంది అంటూ ఓ అంచనా ఇచ్చి అంచనాలు భారీగా పెంచేశారు లోకేష్. అయితే అన్నీ బాగానే ఉన్నా కూలీ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరాలంటే ముందుగా పెద్ద పర్వతమే దాటాలి. 1000 కోట్లనేది ఏ హీరోకైనా కలే. తెలుగు, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు సాధ్యమైన ఈ రికార్డ్ తమిళ వాళ్లను మాత్రం ఇంకా ఊరిస్తూనే ఉంది. అక్కడ లియో, విక్రమ్, జైలర్ లాంటి సినిమాలు 100 కోట్లు వసూలు చేసినా 1000 కోట్ల వరకు మాత్రం వాటి ప్రయాణం సాగలేదు. దాంతో ఆశలన్నీ కూలీపైనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది? ఏ సర్టిఫికెట్ వచ్చిన సినిమాలేవి ఇప్పటివరకు 1000 కోట్ల క్లబ్లో చేరలేదు. రణబీర్ కపూర్ యానిమల్ వసూలు చేసిన 900 కోట్లే ఏ సర్టిఫికెట్ సినిమాల్లో రికార్డ్. ఇప్పుడు కూలీ దీన్ని దాటితే గాని 1000 కోట్లు చేరుకోదు. అడల్ట్ రేటెడ్ అంటే కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉంటారు. పైగా రజనీ కెరీర్లో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చిన ఏ సర్టిఫికెట్ ఇది. 1000 కోట్ల అకౌంట్ ఓపెన్ చేసిన బాహుబలి 2, కంటిన్యూ చేసిన KGF 2, పుష్ప 2, కల్కి, పఠాన్, జవాన్, RRR సినిమాలకు UBA సర్టిఫికెట్ వచ్చింది. వాటికి ఫ్యామిలీ ఆడియన్స్ బలం ఉంది. కానీ కూలీకి ఏ సర్టిఫికెట్ వచ్చింది? ఇదే రజనీ ముందున్న పెద్ద లక్ష్యం. మరి పెద్దలకు మాత్రమే అంటూ వస్తున్న కూలీ 1000 కోట్లు కొడుతుందా అనేది చూడాలి. మరోసారి సమంత పేరు న్యూస్ హెడ్లైన్స్ లో వినిపిస్తోంది. కొద్ది రోజులుగా రిలేషన్షిప్ వార్తల్లో ట్రెండింగ్ లో ఉన్న ఈ బ్యూటీ మరోసారి అదే టాపిక్ తో వైరల్ అవుతున్నారు. మరి ఈసారి సమంత పేరు ఎందుకు తెర మీదకు వచ్చింది? ఈసారి శామ్ ఏం హింట్ ఇచ్చారు? ఈ స్టోరీలో చూద్దాం. కొద్ది రోజులుగా స్టార్ హీరోయిన్ సమంత పేరు తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ టాపిక్ శామ్ సినిమాల గురించి కాదు, ఆమె పర్సనల్ లైఫ్ గురించి. ప్రెజెంట్ సింగిల్ స్టేటస్లో ఉన్న శామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చేలా చేతికి ఒక స్పెషల్ రింగ్తో మీడియా కెమెరాల కంటపడ్డారు శామ్. దీంతో అది ఎంగేజ్మెంట్ రింగేనా అన్న డిస్కషన్ జరుగుతోంది. కొద్ది రోజులుగా సమంత ఎక్కడ కనిపించినా దర్శకుడు రాజ్ నిడమోరు కూడా ఆమె పక్కనే ఉంటున్నారు. ముఖ్యంగా సమంత నిర్మాతగా మారి శుభం సినిమా తెరకెక్కించడం మొదలుపెట్టిన తర్వాత ఇద్దరు రెగ్యులర్ గా కెమెరాల కంటపడుతున్నారు. ఆ మధ్య అమెరికా వెకేషన్ కి కూడా కలిసే వెళ్లారు. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ నడుస్తోందన్న న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వార్తలపై శామ్, రాజ్ స్పందించకపోవడంతో నిజమేనేమో అన్న కంక్లూజన్కి వచ్చేస్తున్నారు ఫ్యాన్స్. సమంత కీలక పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్లకి వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ రాజ్. శుభం సినిమా నిర్మాణం విషయంలో సమంతకి ఆయన సపోర్ట్గా నిలబడ్డారు. ఆ తర్వాత ప్రమోషన్స్లో కూడా ఆమెతోనే కలిసున్నారు. ఆ పరిచయమే ఇప్పుడు ప్రేమగా మారింది అన్నది ఆన్లైన్ ఆడియన్స్ చేస్తున్న కామెంట్. ఈ సమయంలో రాజ్ భార్య శ్యామాలి చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతున్నాయి. డైరెక్ట్ గా చెప్పకపోయినా శామ్, రాజ్ పోస్టులు వైరల్ అయిన ప్రతిసారి శ్యామాలి పోస్ట్ కూడా ట్రెండ్ అవుతూ ఉండడంతో రాజ్, సమంత రిలేషన్ గురించే ఆమె మాట్లాడుతున్నారు అని ఫిక్స్ అయిపోతున్నారు నెటిజన్స్. మరి ఇప్పటికైనా సమంత సైడ్ నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాలి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరో ఘనత సాధించారు. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు. అయితే ఇన్నాళ్ల కెరియర్ లో షారుఖ్ కి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక అవడం ఇదే తొలిసారి. అందుకే ఈ మూమెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తర్వాత అదే స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో షారుఖ్ ఖాన్. మిగతా హీరోలు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న టైంలో కూడా షారుఖ్ ప్రయోగాలు చేశారు. రొమాంటిక్ హీరోగా సూపర్ స్టార్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూనే హిస్టారికల్ మూవీస్ లో కూడా తన మార్క్ చూపించారు. కెరియర్ స్టార్టింగ్ లోనే బాజీగర్ సినిమాలో నెగటివ్ రోల్ చేసి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. కమర్షియల్ జాన్రాలో సందేశాత్మక చిత్రాలు చేయడంలో షారుఖ్ స్పెషలిస్ట్. స్వదేశ్, చక్ దే ఇండియా, మై నేమ్ ఈస్ ఖాన్ లాంటి సినిమాల్లో మరో హీరోని అస్సలు ఊహించుకోలేం. కానీ ఈ సినిమాలేవి షారుఖ్కి జాతీయ ఉత్తమ నటుడు అన్న గౌరవాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో అద్భుత రికార్డులు సాధించిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, నటుడిగా షారుఖ్ రేంజ్ ఏంటో ప్రూవ్ చేసిన దేవదాస్ లాంటి సినిమాలు కూడా బాద్షాకి నేషనల్ బెస్ట్ యాక్టర్ అన్న క్రెడిట్ ని అందించలేకపోయాయి. ఫైనల్ గా నటుడిగా పరిచయమైన 33 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ ఘనత సాధించారు షారుఖ్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమాకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని అందుకోబోతున్నారు షారుఖ్ ఖాన్.
ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించిన సూపర్ స్టార్ డిఫరెంట్ లుక్స్లో అదరగొట్టేశారు. కమర్షియల్గా కూడా బిగ్ హిట్ అయింది జవాన్. ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా రావడంతో సూపర్ హ్యాపీగా ఉన్నారు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.